करग्रेण स्पृष्टं तुहिनगिरिना वत्सलतया गिरिसेनोदस्तं मुहुरधरपानाकुलतया करग्राह्यं शम्भोर्मुखमुकुरवृन्तं गिरिसुते कथंकारं ब्रूम तव చుబుకమౌపమ్యరహితం. మొదటి పాదం చూద్దామండి. కరగ్రేణ స్పృష్టం తుహినగిరిన వత్సలతయ. తుహినగిరిన అంటే ఎవరు? పర్వతరాజైన హిమవంతుడు. ఆయన పుత్రికే పార్వతీదేవి. హిమవంతుడు ఎన్నో సందర్భాలలో తన పుత్రిక అయిన పార్వతీదేవి పట్ల వాత్సల్యంతో ఆమె గడ్డమును పట్టుకొని ఎన్నోసార్లు బతివిలాడారట. పిల్లల యందు వాత్సల్యంతో తల్లిదండ్రులు ముద్దు చేస్తూ చుబుకాన్ని పట్టుకొని మా బాబే మా పాపే అంటూ వాళ్ళు అలిగినప్పుడు బతివిలాడతారు కదా, అలానే హిమవంతుడు కూడా ఎన్నో మార్లు పార్వతీదేవిని ముద్దు చేశారట. ఇక రెండో పాదంలో గిరీశేనోదస్తం ముహురధర పానా కులతయ అన్నారు. ఇక్కడ గిరీశుడంటే సాక్షాత్ పరమశివుడు. ఆయన శృంగారకేలి సమయాన పార్వతీదేవి సిగ్గుతో తలదించుకొని ఉంటే ఆమె యొక్క అదరాన్ని పానం చేయతలిచి ఆ చుబుకంని పట్టుకొని ఆమె తలను మాటిమాటికి పైకి ఎత్తుతున్నారట. ఇక మూడో పాదంలో కరగ్రాహ్యం శంభోర్ ముఖముకుర వృంతం గిరిసుతే అన్నారు. అంటే ముఖముహుర వృంతం అంటే అమ్మవారి ముఖదర్పణానికి ఆవిడ చుబుకము పిడివలే ఉన్నదట. కరగ్రాహ్యం శంభో అంటే ఆ పిడిని స్వామివారు తన చేతితో గ్రహించి అమ్మవారి ముఖమును పైకి ఎత్తి ఆయన ప్రతిబింబాన్ని అమ్మవారి ముఖదర్పణంలో చూస్తున్నారట. ఆహా, ఎంత అన్యోన్య దాంపత్యమో చూడండి. అంటే అమ్మవారి ముఖం అద్దంలా ఉంటే దాని పిడి అమ్మ చుబుకమైతే స్వామివారు ఆ చుబుకాన్ని పట్టుకొని అమ్మ ముఖమును పైకెత్తి ఆ ముఖదర్పణంలో ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్నంతా చూస్తున్నారట. ఇక నాలుగో పాదంలో కథంకారం బ్రూమ తవ చుబుక మౌపమ్య రహితం అన్నారు. అమ్మవారి చుబుకం ఔపమ్యరహితం అంటే అమ్మవారి చుబుకానికి సాదృశ్యమైన ఉపమానమే దొరకట్లేదట. ఎందుకు అంత యోగ్యత కలిగినది ఆ చుబుకానికి అంటే అది సాక్షాత్ పరమశివుడి చేత స్పృశింపబడిన చుబుకము కాబట్టి, ఇంకా తన తండ్రి అయిన హిమవంతుడిచే పునకబడిన చుబుకము కాబట్టే ఆ చుబుకానికి అంతటి యోగ్యత లభించింది. ఇక భ్రూమ కథంకారం అంటే ఎలాగ పోల్చగలం, దేనితో పోల్చగలం అంటున్నారు వ్యాసుల వారు. లలితా సహస్రంలో కూడా అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అన్నారు కదా. అంటే సాటిలేని సొగసుగల సౌందర్యంతో ప్రకాశిస్తున్న చుబుకం అమ్మవారి.